వీళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లైక్ వీళ్ళు బయటికి ఏదన్నా వెళ్ళాలన్నా కూడా సోషల్ కమ్యూనికేషన్స్, సోషల్ డిస్టర్బెన్సెస్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అండ్ వీటితో పాటు వీళ్ళు ఏ ఫుడ్ తినాలన్నా కూడా భయంగా ఉంటారు. లైక్ ఏ ఫుడ్ తినాలో అని తెలియక ఇబ్బంది పడేవాళ్ళు రకరకాల ఇంటర్వ్యూస్ చూసి చాలా బాధపడి తగ్గక మెంటల్గా వాళ్ళు స్ట్రెస్కి గురయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో దీనికి ఫస్ట్ ఎవరైనా ఈ వీడియోస్ చూసేవాళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఫుడ్తో మీరు కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. పర్మనెంట్ క్యూర్ అని నేను చెప్పను, బట్ హెవీగా ఉన్నవాళ్ళు, కొంచెం మీ పరిస్థితి బాగలేని వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే చాలు. చాలామంది ఈ టిప్స్ పాటించి కొంత కంట్రోల్ చేసుకున్నారు. సో అయితే ఆ టిప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ తినకూడనివి చెప్తాను. వంకాయ, గోంగూర అండ్ శనగపిండి, శనగ నూనెలు అండ్ శనగపిండితో చేసే ఐటమ్స్ ఉన్నాయి లైక్ స్నాక్స్ అని. ఇవేవి శనగకు సంబంధించినవేవి వాడకూడదు. అండ్ వీళ్ళు వంటలు చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ వాడండి. సో ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా హెవీగా పెయిన్స్ ఉంటాయి. సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కొంతమందికి పెయిన్స్ హెవీగా ఉంటాయి, ఇచ్చింగ్ బాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు పెసరపప్పు అండ్ దుంప కూరలు ఇవి కూడా తినకూడదు.